Hi, welcome to all of you. This is Munzuluri Bhaskar Murthy from Ganitabhyas Academy. Today in this video, I will explain about algebra introduction, algebra history and algebra meaning, and I will explain everything in Telugu. So, in this video, I will explain about algebra. So, what are the things I will cover here? I will write here. In this video, I will explain about first algebra introduction. Second, algebra history. Third, algebra మీనింగ్. అంటే ఈ సెకండ్ వీడియోలో మీకు ఈ రోజున మీకు ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ గురించి, ఆల్జీబ్రా అసలు అంటే ఏంటి, అసలు ఎలా వచ్చింది అది, ప్లస్ ఆల్జీబ్రా హిస్టరీ, అది దాని హిస్టరీ ఏంటి, అసలు ఎవరు కనుక్కున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని వేల ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది ఆల్జీబ్రా గురించి స్టడీ చేయటం, ఎవరెవరు కనుక్కున్నారు, ఏమేమి వాళ్ళు మనకి మ్యాథమెటిషియన్స్ మనకి ఏమేమి కనుక్కుని మనకి చెప్పారు అది, ప్లస్ ఫైనల్గా ఆల్జీబ్రాలో ఉన్న సింబల్స్ ఏంటి, వాటి అర్థాలు ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఆ సింబల్స్ని, తర్వాత ఆల్జీబ్రా మీనింగ్ అంటే ఏంటి, మొత్తం ఇవన్నీ కూడా మీకు 1 by 1 స్లైడ్లలో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, ఇప్పుడు మనం ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ స్లైడ్లో మీరు ఏం చూస్తున్నారు, 2 పిజ్జాలు ఉన్నాయి. అప్పుడు సపోజ్ మీరు ఈ 2 పిజ్జాలని కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి, ఆ షాప్ ఓనర్ని అడుగుతారు ఈ 2 పిజ్జాల కాస్ట్ ఎంత అని. సపోజ్ షాప్ ఓనర్ మీకు 2 పిజ్జాల కాస్ట్ 450 రూపీస్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఒక్కొక్క పిజ్జా కాస్ట్ ఎంతో మీరు చెప్పగలరా? ఎస్, కొంతమంది చెప్తున్నారు ఒక్కొక్క పిజ్జా కాస్ట్ 225 రూపీస్ అని. వెరీ గుడ్. ఓకే, ఇది ఎలా చెప్పగలిగారు అంటే 2 పిజ్జాల కాస్ట్ 450 రూపీస్ అయితే మనకి ఒక పిజ్జా కాస్ట్ 450 రూపీస్ బై 2 అంటే 450 2 చేత డివైడ్ చేస్తే 225 వస్తుంది. కాబట్టి ఒక్కొక్క పిజ్జా కాస్ట్ 225 అని చెప్పారు. ఇది ఎలా చేశారు యాక్చువల్గా మీరు అంటే, ఇది ఆల్జీబ్రా మీరు ఉపయోగించారు. ఓకే, ఇదే విధంగా మీరు నెక్స్ట్ స్లైడ్లో చూస్తారు. ఇక్కడ ఏముంది చూడండి, ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ వీడియో క్లిక్. ఈ స్లైడ్లో మీరేం చూస్తున్నారు, సూర్యోదయం, సన్ రైజ్ చూస్తున్నారు. ఇది మీరు వీడియో చూద్దరు కానీ మీకు చూపిస్తాను. ఇదిగో సన్ రైజ్ అవుతుంది, పైకి వస్తుంది సన్, చూడండి సూర్య భగవానుడు పైకి వస్తున్నాడు, సన్ రైజ్. దీన్నే సూర్యోదయం అంటారు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సూర్యోదయం ఇవాళ మనకి సపోజ్ 5:45 AM పొద్దున్న వచ్చింది అనుకుందాం. రేపు పొద్దున్న సూర్యోదయం ఎన్నింటికి అవుతుంది మనం చెప్పగలమా, చెప్పలేమా? ఎస్, మనం చెప్పగలం. ఎలా చెప్పగలం అంటే ఈ ఆల్జీబ్రాను ఉపయోగించి మనం రేపు సూర్యోదయం ఎన్నింటికి వస్తుంది,
లేకపోతే 1 వీక్ తర్వాత పర్టికులర్ డేలో సూర్యోదయం ఎన్ని గంటలకి వస్తుంది, అది మనం కరెక్ట్గా చెప్పగలం. ఎలాగా? అది ఆల్జీబ్రా ఉపయోగించి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ వీడియో క్లిక్. ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? ప్లాంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చూడబోతున్నారు చూడండి. వెరీ గుడ్. రెయిన్ వస్తుంది, వర్షం. అందుకని ఆ ప్లాంట్ తడిసిపోతుంది ఆ వర్షంలో. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని బట్టి మనం ఏం చెప్పగలం అంటే పర్టికులర్ ప్లేస్లో వర్షం వస్తుంది. సపోజ్ మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, ఆ ప్లేస్లో వర్షం వస్తుంది. కానీ దానికి పక్కనే ఉన్న విలేజ్లో కానీ టౌన్లో కానీ వర్షం రాకపోవచ్చు, లేకపోతే రావచ్చు, మనం చెప్పలేం. కానీ ఈ ఆల్జీబ్రా ఉపయోగించి మనం గ్యారంటీగా చెప్పగలం పక్కన ఉన్న టౌన్లో కానీ పక్కన ఉన్న స్టేట్కి కానీ ఈ వర్షం ఎప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది. అదనమాట ఇది ఆల్జీబ్రా ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం ఆల్జీబ్రా హిస్టరీలోకి వెళ్తే ఈ ఆల్జీబ్రా హిస్టరీలో ఏంటంటే చూడండి, ఆల్జీబ్రా హిస్టరీ బాబిలోనియన్స్. ఫస్ట్ ఈ బాబిలోనియన్స్ ఈ ఆల్జీబ్రా గురించి స్టడీ చేయడం మొదలెట్టారు. వాళ్ళు 2000 BCలోనే స్టడీ చేశారు. ఏంటి స్టడీ చేశారు? చూడండి, పెద్ద స్టోన్ ఉంది, దీని మీద ఈ ఆల్జీబ్రా గురించి రాశారు వాళ్ళు. కానీ ఇది బాబిలోనియన్ లిపిలో ఉంది. మనకి ఈ లిపి మనకి అర్థం కాదు. కానీ వీళ్ళు 2000 బిఫోర్ క్రిస్ట్ 2000లో ఏం కనుక్కున్నారంటే స్క్వేర్ రూట్ 2 వాల్యూని రూట్ ఆఫ్ 2 వాల్యూ వాళ్ళు అప్పుడే కనుక్కున్నారు. ఓకే, నెక్స్ట్ ఇలాగ ఆల్జీబ్రాని రకరకాలైన మ్యాథమెటిషియన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ స్టడీ చేయటం మొదలెట్టారు. నెక్స్ట్ ఎవరు స్టడీ చేశారు అంటే ఆల్జీబ్రా యూక్లిడ్, గ్రీక్ మ్యాథమెటిషియన్ 19th సెంచరీలో మనకి ఆల్జీబ్రా గురించి స్టడీ చేశారు. అది ఈయన యూక్లిడ్. ఈయన ఏం స్టడీ చేశారు యూక్లిడ్ అంటే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూడండి, ఆల్జీబ్రా యూక్లిడ్ గ్రీక్ మ్యాథమెటిషియన్ 19th సెంచరీ ఏరియాస్ గురించి చదివాడు. మనకి ఏరియాస్ గురించి చెప్పాడు. ఇదంతా చూడండి, ఈ స్లైడ్లో ఉంది, ఇదంతా గ్రీక్ లిపిలో ఉన్నది, మనకి అర్థం కాదు. కానీ మనం కొత్తగా అర్థం చేసుకోవచ్చు. ఇది చూస్తారా, ఈ ఫిగర్ చూస్తే ఏదో స్క్వేరు రెక్టాంగిల్లా ఉన్నాయి. దీనికి ఏరియా కనుక్కున్నారనమాట. ఈయన యూక్లిడ్ అనే ఆయన ఏరియా కనుక్కున్నారు. దేన్ని ఉపయోగించి? ఆల్జీబ్రాను ఉపయోగించి. నెక్స్ట్ స్లైడ్లో ఆల్జీబ్రా ఏఐ క్వార్జిమి, పర్షియన్ మ్యాథమెటిషియన్ 830 BC, ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా. ఈయనమాట. చూడండి, ఈయన బొమ్మను చూడండి ఈ స్లైడ్లో. ఏఐ క్వార్జిమి, ఈయన పర్షియన్ మ్యాథమెటిషియన్. బిఫోర్ క్రిస్ట్ 830లో ఆల్జీబ్రా గురించి ఆయన కనుక్కున్నారు. అందుకనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అంటారు. అలాగే ఈయన ఇంకా ఈ ఆల్జీబ్రా గురించి స్టడీ చేసి ఆల్జీబ్రాలో ఎలాగరిథముల గురించి కూడా మనకి చెప్పారు. అందుకనే ఈయన్ని మనం గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని కూడా అంటాం. ఈ రకంగా చేయటమే కాకుండా ఈయన ఏఐ క్వార్జిమి ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే కితాబ్ ఆల్జబర్. అంటే ఆ బుక్లో ఆయన కనుక్కున్న ఆల్జీబ్రా విషయాలు అన్నీ కూడా దాంట్లో రాశారు. సో నెక్స్ట్ సైంటిస్ట్ మ్యాథమెటిషియన్ ఎవరు ఆల్జీబ్రా గురించి మనకి చెప్పింది చూద్దాం. ఇదిగో ఆల్జీబ్రా
బ్రహ్మగుప్త, ఇండియన్ మ్యాథమెటిషియన్, 16th century, ఇన్వెంటెడ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్. ఈయన ఈ స్లైడ్లో ఉన్న ఈయన పేరు బ్రహ్మగుప్త గారు. ఈయన ఇండియన్ మ్యాథమెటిషియన్. 16th centuryలోనే మనకి ఆల్జీబ్రా గురించి కనుక్కున్నారు. ఈయన కనుక్కున్నవి ఏంటంటే వేరియబుల్స్, కాన్స్టెంట్స్. వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే మారిపోతూ ఉంటుంది, వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ మారిపోతూ ఉంటుంది. అదే మన టైం, ఇప్పుడు టైం ఏంటి, ఆ టైం మారిపోతూ ఉంటుంది. అది కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఎప్పుడు మారవు, ఏమీ మారదు, అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. అలాగే 1 డేకి ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. అది కాన్స్టెంట్స్. ఇది కనుక్కున్నది బ్రహ్మగుప్త గారు. ఇంకా వేరియబుల్స్ గురించి, కాన్స్టెంట్స్ గురించి మనం ఇన్ డెప్త్ మొత్తం అంతా, దాని మీనింగ్ ఏంటి, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చదువుదాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఈ ఆల్జీబ్రా చదవడం కోసం సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్స్ని కనుక్కున్నారు వాళ్ళు. ఏంటి ఆ సింబల్స్ కనుక్కున్నారు? అసలు సింబల్స్ ఎందుకు మనకి? సింబల్ అంటే ఏంటి? ఫస్ట్ గుర్తు. ఏదైనా ఒక గుర్తునే సింబల్ అంటారు. ఆ గుర్తు ఎందుకంటే అస్తమానం మనం దాన్ని ఇంగ్లీష్లో వర్డ్స్ రూపంలో రాయక్కర్లేదు. ఆ గుర్తు వేస్తే చాలు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనే గుర్తు ఇది చూసారా? ఈ ప్లస్ అంటే ఏం చేయమని అర్థం? యాడ్ చేయమని, అంటే ఎడిషన్. మీరు అస్తమానం రాయక్కర్లేదు. ఎడిషన్, ADDITION, యాడ్ లేకపోతే ADD అని రాయక్కర్లేదు. ప్లస్ అని గుర్తిస్తే చాలు. అదే అనమాట. అలాగా సింబల్స్, రకరకాల సింబల్స్ కనుక్కున్నారు. ఆ సింబల్స్ అన్నీ మనం 1 by 1 చదువుదాం ఇప్పుడు ఈ స్లైడ్లో. ఇప్పుడు ప్లస్ ఈ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఉందనుకోండి, అందరికీ తెలుస్తుంది. వెరీ గుడ్, 5. కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ సింబల్ చూడండి, రెడ్ దాంట్లో ఉన్నది, మైనస్. వెరీ గుడ్, మైనస్. 6 - 2 ఎంత? 4. ఇది తెలుస్తుంది, కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ ఈ సింబల్ ఏంటి చూడండి, క్రాస్లో ఉంది. దీన్ని మల్టిప్లైడ్ బై 2 × 3 = 6. నెక్స్ట్ సింబల్ డివైడ్ బై 8 / 2 4. ఇలాగా సింబల్స్ ఉన్నాయి. మీకు కొన్ని సింబల్స్ మీకు తెలుసు, కానీ తెలియని సింబల్స్ మీకు చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను 1 by 1. నెక్స్ట్ ఈక్వల్ టు, ఈ సింబల్ ఈక్వల్ టు అంటే 2 = 2, 2కే సమానం. అలాగే 5 = 5. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే సమానం కాదు, 4 నాట్ ఈక్వల్ టు 5. అలాగే 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు 200. ఓకే. నెక్స్ట్ గ్రేటర్ దాన్. చూడండి ఈ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ ఇలా ఉంటుంది. అంటే ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అనమాట. ఫస్ట్ది రెండో దానికంటే ఎక్కువ. అంటే ఇక్కడ చూడండి 8 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సపోజ్ మీ ఏజ్ మీ తమ్ముడి ఏజ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే గ్రేటర్ దాన్. నెక్స్ట్ లెస్సర్ దాన్, దీనికి ఆపోజిట్ సింబల్ ఇలా ఉంటుంది, లెస్సర్ దాన్. 2 ఈజ్ లెస్ దాన్ 5. అలాగే మీ చెల్లి ఏజ్ మీ ఏజ్ కంటే తక్కువ ఉంటుంది, అదే లెస్సర్ దాన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే ఏంటి అసలు మీనింగ్? అంటే అవుట్ ఆఫ్ 100 హౌ మెనీ, అంటే 100కి ఎన్ని అని పర్సంటేజ్ మీనింగ్. దాన్ని ఎలా డినోట్ చేస్తారంటే మధ్యలో ఇలా గీతేసి ఇటుపక్క 0 లాగా ఇటుపక్క 0 లాగా పెట్టాలి. దీన్ని పర్సంటేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం?
50% ఆఫ్ 60 అంటే 50/100 ఇంటూ 60 అని రాస్తాం. ఇప్పుడు 50/100 ఇంటూ 60 అని రాసినప్పుడు మనకి అది సింప్లిఫై చేస్తే ఫైనల్గా మీకు 30 వస్తుంది. నెక్స్ట్ సింబల్ దీన్ని ఏమంటారంటే పై అంటారు. పై అనేది కాన్స్టెంట్. పై వాల్యూ ఎంత? 22/7. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత? 3.14. ఇది ఎక్కడ ఉపయోగించాం మీకు తెలుసు. ఏరియా ఆఫ్ సర్కిల్ πr², అక్కడ పై వస్తుంది చూసారా. అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr, అక్కడ ఈ పైలన్నీ అక్కడ మనం ఉపయోగించాం. ఈ సింబల్స్ అన్నీ మనం అక్కడ ఉపయోగిస్తాం. అయినా మళ్ళీ మీకు అవన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. పై అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఎవరు కనుక్కున్నారు అన్నీ మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ సింబల్ చూడండి, ఇలా కర్వ్లా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే అప్రాక్సిమేట్లీ అంటే నియర్ బై. ఫర్ ఎగ్జాంపుల్ 99 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 100. అంటే సపోజ్ ఎవరన్నా ఒక స్టూడెంట్కి మ్యాథమెటిక్స్లో 99 మార్క్స్ వచ్చాయనుకోండి అవుట్ ఆఫ్ 100, అంటే అప్రాక్సిమేట్గా 100 వచ్చేసినట్టు మనం చెప్పేసుకోవచ్చు. ఓకే, అదనమాట అప్రాక్సిమేట్లీ అంటే. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫినిటీ. చూడండి ఇన్ఫినిటీ ఏంటి, చూడండి 8ని ఇలా పడుకోబెడితే వచ్చే సింబలే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఏ నెంబర్ దట్ ఈజ్ లార్జర్ దాన్ ఆల్ అదర్ నెంబర్స్. ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆర్ స్పేస్ దట్ హ్యాస్ నో ఎండ్. అంటే ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో ఏ నెంబర్ని తీసుకున్నా సరే దానికంటే చాలా పెద్దదన్నమాట. దాన్ని ఇన్ఫినిటీ చేత డినోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ టైమ్ ఆర్ స్పేస్ దట్ హ్యాస్ నో ఎండ్ అంటే ఏంటి, టైం ఇన్ఫినిటీ, అలా టైం జరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ పూర్తి కాదు టైం. అలాగే స్పేస్, మన యూనివర్స్ స్పేస్, ఆకాశం చాలా పెద్దది. దాన్ని మనం దేనో దాని చేత గుర్తించాలి కదా, మనం డినోట్ చేయాలి కదా, దానికే ఒక సింబల్ ఉండాలి కదా, దాన్ని ఇన్ఫినిటీ అన్నారు. అలాగే మీకు ప్రీవియస్ క్లాస్లో వీడియోలో చెప్పా ఏంటంటే సముద్రంలో వాటర్ డ్రాప్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము, ఇన్ఫినిటీ. అలాగా మనం ఏదైతే మనం ఎగ్జాక్ట్గా ఇంతని చెప్పలేము, అది ఎంత చెప్పినా ఇంకా తక్కువే, అంటే చాలా పెద్ద నెంబర్ అన్నమాట అది. దాన్నే ఇన్ఫినిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ స్లైడ్లో చూడండి, ఐ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్. మీరు దీన్నే i √(-1) అని డిఫైన్ చేశారు మన మ్యాథమెటిషియన్స్. ఇప్పుడు మీరు రియల్ నెంబర్స్ వరకే చదువుకుంటారు. మీరు నెక్స్ట్ హయ్యర్ క్లాసుల్లో కాంప్లెక్స్ నెంబర్స్ గురించి కూడా చదువుకోవాలి. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చదువుకోవాల్సి వచ్చినప్పుడు మీకు ఈ i అనేది చాలా ఇంపార్టెంట్. దాని వాల్యూ ఎంతంటే i √(-1). దీన్నే ఇమాజినరీ నెంబర్ అంటారు. అంటే మనం ఇమాజిన్ చేసుకోవాలి, మనం ఆలోచించాలన్నమాట, ఊహించాలి అలాంటి నెంబర్ ఉంటుంది అనుకుని, దాన్నే i అంటారు. నెక్స్ట్ తీటా. చూడండి ఈ సింబల్, దీన్ని తీటా అంటారు. ఈ రెండు ఒకటే, కానీ దీనికి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా మనందరం మన ఇండియన్స్, మిగతా కంట్రీస్ వాళ్ళందరూ తీటా అంటే ఇలా డినోట్ చేస్తాం, కానీ గ్రీక్ వాళ్ళు ఇలా డినోట్ చేస్తారు. ఓకే, దీన్ని ఏమంటారు? తీటా అంటారు. దీన్ని మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ అంటారు. అంటే సపోజ్ మీరు కొంతమంది చదువుంటారు ట్రయాంగిల్ ఏబీసీ అని. సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏబీసీ =θ =90 degrees. అంటే ఒక ట్రయాంగిల్లో ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకుంటే
యాంగిల్ ఏబిసి అంటే యాంగిల్ బి అనమాట. ఆ బి అనేది ఎంత యాంగిల్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనుకోండి, దాన్ని 90 డిగ్రీస్ అనుకోండి. అప్పుడే దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా అంటాం. ఆఫ్ కోర్స్ ఇవన్నీ మళ్ళీ మనం ట్రిగ్నోమెట్రీలో వీడియోలో చూద్దాం. తర్వాత టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అవి కూడా చూద్దాం. ఓకే, ఇంతవరకు మీకు ఈ సింబల్స్ గురించి అన్నీ అర్థమయ్యా? వెరీ గుడ్. నెక్స్ట్ సింబల్ ఏంటంటే సిగ్మా. సిగ్మా అనే సింబల్ చూడండి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ సిగ్మా ఈజ్ డినోటెడ్ ఫర్ యాడింగ్ ఆల్. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2x ఈజ్ ఈక్వల్ టు 5 మీన్స్ 1 + 2 + 3 + 4 + 5 ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఎలా చెప్పారు చూడండి. ఈ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఎలా రాస్తారంటే, ఈ సిగ్మాని రాసి ఈ మధ్యలో ఇక్కడ ఎక్స్ అని రాస్తారనమాట. రాసి కింద x ఈజ్ ఈక్వల్ టు 1 to x ఈజ్ ఈక్వల్ టు 5 అని పైన రాస్తారు. అంటే ఇక్కడ స్టార్టింగ్ అనమాట, ఇప్పుడు ఇదేమో ఎండింగ్ అనమాట వాల్యూ. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 5 అంటే 1 నుంచి 5 దాకా మనం ఏం చేయాలి? యాడింగ్ చేయాలి ఆల్ నెంబర్స్. అందుకని ఏమన్నా రాయొచ్చు మనం 1 + 2 + 3, 1 స్టార్టింగ్ కదా, అందుకు స్టార్టింగ్ 1. తర్వాత నెంబర్ ఏంటి? ఇమీడియట్గా నెక్స్ట్ నెంబర్ రాయాలి, జంప్ చేయకూడదు. 2, తర్వాత నెంబర్ ఏంటి? 3, తర్వాత నెంబర్ ఏంటి? 4, తర్వాత నెంబర్ ఏంటి? 5 వరకే రాయాలి. ఎందుకని ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది కదా, లాస్ట్ అప్ టు దట్ టైం ఓన్లీ. అంటే 1 + 2 + 3 + 4 + 5. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 వచ్చేసింది ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీనివల్ల మనకేంటి ఉపయోగం? సిగ్మా సింబల్ వల్ల అంటే చూడండి, సపోజ్ మీరు 1 + 2 + 3 + 4 + 5 అని రాయాలనుకోండి, మీరు ఇదంతా రాయక్కర్లేదు. సింపుల్గా సిగ్మా ఎక్స్ అంతే, x ఈజ్ ఈక్వల్ టు 1 to 5. అలాగే సపోజ్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 1000, x ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే మీరు ఏం చేయాలి? మామూలుగా 1 + 2 + 3 + 4 + 5 + 6 + డాష్ అప్ టు 100 + డాష్ అప్ టు 1000 అని రాయాలి. కానీ ఇదంతా రాయడానికి పోవడం టైం వేస్ట్ కదా, ఎనర్జీ వేస్ట్ కదా, స్పేస్ వేస్ట్ కదా. ఇవన్నీ కూడా మీకు సేవ్ అవ్వడం కోసం, ఎనర్జీ, టైము, స్పేసు అన్నీ సేవ్ అవ్వడం కోసం మన మ్యాథమెటిషియన్స్ ఇలాంటి సింబల్స్ కనుక్కున్నారు. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సిగ్మా అనమాట. సో ఇక్కడ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 1000 అని రాస్తే సింపుల్గా దాని అర్థం ఇదంతా వచ్చేస్తుంది అనమాట. 1 + 2 + 3 + 4 + 5 + డాష్ 100 + డాష్ 200 + డాష్ 300 అలా కంటిన్యూస్గా అన్ని నెంబర్లు అప్ టు 1000 అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ సింబల్ ఏంటంటే రూట్ ఎక్స్ అంటారు, దీన్నే రూట్ ఆఫ్ ఎక్స్ అంటారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ డినోటెడ్ బై √4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత అనమాట? 4ని 2 స్క్వేర్ కింద రాయొచ్చు. అప్పుడు 2 ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు దాని ఆన్సర్ 2 వస్తుంది. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి ఏంటి అని, ఎలా వచ్చింది ఆన్సర్ని మీరు నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా? ఇప్పటివరకు ఈ సింబల్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? వెరీ గుడ్. అదనమాట. ఈ రకంగా మనం ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ సింబల్స్ గురించి నేర్చుకున్నాం. ఇంకా కొన్ని సింబల్స్ ఉన్నాయి, అవి మీరు హైయర్ క్లాస్లో నేర్చుకుంటారు. ఇప్పటి వరకు మనము ఏం నేర్చుకున్నాము? ఆల్జీబ్రా ఇంట్రడక్షను, ఆల్జీబ్రా మనకి హిస్టరీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆల్జీబ్రా మీనింగ్ నేర్చుకుంటాం. ఓకే, సో ఆల్జీబ్రా మీనింగ్.
సో ఈ ఆల్జీబ్రాలో మనం ఇప్పుడే చదివాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సింబల్స్ని ఎలా ఉపయోగించాలి, వాటిలో రూల్స్ ఏంటి, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం అవి ఉపయోగించాలి. అప్పుడు మనకి ఆల్జీబ్రా పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ ఆల్జీబ్రా మీనింగ్ చెప్పే ముందర ఫస్ట్ మీకు ఈ ఆల్జీబ్రా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే, ఈ ఆల్జీబ్రా అనే వర్డ్ అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. ఆల్ జబర్ అనే దాంట్లో నుంచి వచ్చింది. సో ఇక్కడ రాస్తున్నాను నేను మీకు, ది వర్డ్ algebra is derived from the Arabic word ఏంటిది అరబిక్ వర్డ్? ఆల్ జబర్. ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఆల్జీబ్రా యాక్చువల్ మీనింగ్ ఏంటి చెప్తాను. ఇప్పుడే మనం చదివాం, ఆల్జీబ్రా అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని మనం ఎలా ఉపయోగించగలుగుతాం, మనకి అర్థమయ్యేట్లాగా మనం తర్వాత ఈ సింబల్స్ని ఉపయోగించి ఈ ఆల్జీబ్రాలో ఉన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని మనం రూల్స్ని అప్లై చేసి ఎలా సాల్వ్ చేస్తాం, అదనమాట ఆల్జీబ్రా మీనింగ్. అంటే ఆల్జీబ్రా మీనింగ్ ఏంటంటే, ఆల్జీబ్రా ఈజ్ ద స్టడీ ఆఫ్ mathematical symbols and the rules for manipulating these symbols. చూసారా, ఆల్జీబ్రా అంటే ఏంటి? స్టడీ ఆఫ్ మ్యాథమెటికల్ సింబల్స్, మనం ఆల్రెడీ చదువుకుంది. అండ్ ద రూల్స్, వాటిలో ఉన్న రూల్స్, తర్వాత ఈ రూల్స్ని, ఈ సింబల్స్ని, రూల్స్ని ఉపయోగించి మనం స్టడీ చేయటాన్నే ఆల్జీబ్రా అంటారు. ఓకే, ఈ ఆల్జీబ్రా వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, ఇది సైన్సు, ఇంజనీరింగు, తర్వాత మెడిసిను, తర్వాత మీకు ఎకనామిక్స్లోనూ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ ఆల్జీబ్రా నేర్చుకోవాలి, లేకపోతే సైన్సు, ఇంజనీరింగు, మెడిసిన్, ఎకనామిక్స్ స్టడీ చేయడం చాలా కష్టం. అందుకని ఏమని రాస్తారంటే, దిస్ ఆల్జీబ్రా ఈజ్ ఎసెన్షియల్ అంటే కంపల్సరీ for the study of science, engineering, medicine and ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఏంటి? ఫినాన్స్ గురించి, అంటే డబ్బుల గురించి అంతా ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ ఆల్జీబ్రా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, కంపల్సరీ అనమాట ఈ ఆల్జీబ్రా నేర్చుకోవడం. మీరు సైన్స్ చదవండి, లేకపోతే మీరు ఇంజనీరింగ్ చదవండి, లేకపోతే మెడిసిన్ చదవండి,
అంటే మీరు ఇంజనీర్ అవ్వండి, లేకపోతే డాక్టర్ అవ్వండి, లేకపోతే ఎకనమిస్ట్ అవ్వండి, ఆల్జీబ్రా మటుకు మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా?